ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్య నాదెళ్ల ఇంటికి వెళ్లారు. హైదరాబాద్లో ఆయన ఇంటికి కాసేపటి క్రితం వెళ్లారు రేవంత్ రెడ్డి. నాదెళ్లతో పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా సమాచారం. స్కిల్ యూనివర్సిటీ, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ పై చర్చించినట్టుగా తెలుస్తోంది. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. గతంలో హైదరాబాద్ సంబంధించి ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ అలాగే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రతినిధులతో మాట్లాడతాం, ఐటీ కంపెనీలు తీసుకొస్తామని చెప్పి గత అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి అందరికీ తెలిసినటువంటిదే. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్లని అలాగే గూగుల్ సుందర్ పిచాయ్ని చాలామందిని కూడా ఆయన యూఎస్లో కలిసి రావడం జరిగింది. అలాగే ప్రస్తుతం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ అధినేతగా హైదరాబాద్లో తన సొంత నివాసంలో ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల బాబు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కలిశారు. ఈ స్కిల్ యూనివర్సిటీ అలాగే ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించి ఎటువంటి అవకాశాలు ఇక్కడ సృష్టించవచ్చు, అలాగే ప్రభుత్వంలో ఏ విధంగా వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది, అలాగే యూత్కి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్లో కూడా వీటికి సంబంధించినటువంటి సేవల్ని ఎలాగా ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద మాట్లాడే అవకాశం ఉంది. అలాగే స్కిల్ యూనివర్సిటీకి మైక్రోసాఫ్ట్ పార్ట్నర్షిప్ ఏమైనా ఉండబోతోందా, దాని మీద కూడా ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉందా అన్నటువంటి విషయాలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. సో దీనికి మరింత సమాచారం దీని మీద మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీ పైన ఎక్కువ దృష్టి సారించాలని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పటికే సైబరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ ఇలా ఉన్నట్టుగా ఇప్పుడు ఏదైతే కొత్తగా స్కిల్ యూనివర్సిటీ పెద్దగా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీనిపైన ముఖ్యంగా దృష్టి సాధించారు. అయితే ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భేటీ అవ్వడం జరిగింది. హైదరాబాద్ లో సత్య నాదెళ్ల నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ స్కిల్ యూనివర్సిటీ అలాగే ఏఐ క్లౌడ్ కంప్యూటర్ పైన చర్చించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వంటి రంగాల్లో తమ సహకారం కోసం అవకాశాలపై చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది, చర్చించినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అలాగే కొంతమంది అధికారులు అయితే దీంతో హాజరయ్యారు. మరి సత్యనాథన్ ప్రస్తుతం హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే భేటీ కావడం అయితే ఇది తొలిసారిగా భావించవచ్చు. అయితే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువ వరకు దీంట్లో చర్చించినట్టుగా నాకు తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో సత్య నాదెళ్ల అయితే పర్యటిస్తున్న విషయం తెలుస్తుంది. మొత్తంగా తమ వ్యాపారాన్ని కూడా ఇంకా హైదరాబాద్ లో విస్తరించాలని కూడా ఇక మైక్రోసాఫ్ట్ మరోసారి ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. మైక్రోసాఫ్ట్ విస్తరణ అవకాశాలపై కూడా ఇరువురు చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి సత్య నాదెళ్ల మధ్య చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా నందిగా ప్రాంతంలో 20 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. మరి అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ లో కొంతమంది లావాదేవీలు కూడా జరిగాయని కూడా తెలుస్తుంది. మొత్తానికి హైదరాబాద్ డేటా సెంటర్ లో వ్యాపారాన్ని విస్తరించాలని చాలా కిందట కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది మైక్రోసాఫ్ట్ కంపెనీ. ప్రస్తుతం హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పర్యటిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం మారిన తర్వాత అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన భేటీ ఇదే తొలిసారిగా తెలుస్తుంది. పవన్, మరి ఈ సమావేశాన్ని గేమ్ చేంజర్ గా భావిస్తుంది. ఐటీ ఇండస్ట్రీ ప్రపంచ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ కావాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తుందని రేవంత్ సర్కార్ అయితే భావిస్తుంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ పై ప్రత్యేక దృష్టి సారిందని చెప్పొచ్చు. మరి అలాగే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదివారు ఇటు సత్య నాదెళ్ల. మరి ఇండియాకు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ విజిట్ చేస్తుంటారు ఆయన. ఇక ఈ వ్యాపారం నుంచి వస్తే ఈ మొత్తంగా ఈ ఇరువురు భేటీ మాత్రం చాలా కీలక అంశాలను తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.